హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2025కి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో అనంతపూర్ అండ్ కర్నూల్ ఈ 2 డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దామండి. సో ఈ ప్రాసెస్ అన్ని డిస్ట్రిక్ట్లకి కూడా అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఇది మోడల్ అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీరు లోకల్లో అప్లై చేయాలా, నాన్ లోకల్లో అప్లై చేయాలనేది మీరే డెసిషన్ తీసుకోవచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అనంతపూర్ లోకల్, నాన్ లోకల్ ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. ఓసీ ఓపెన్ కేటగిరీకి లోకల్లో 49 ఉన్నాయి, నాన్ లోకల్లో 12 అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీసీఏ లోకల్ 8, నాన్ లోకల్ 2. నెక్స్ట్ బీసీబీ లోకల్ 11, నాన్ లోకల్ 3. బీసీసీ లోకల్ 1 ఉంది, నెక్స్ట్ నాన్ లోకల్ 0. బీసీడీ లోకల్ 10, నాన్ లోకల్ 2. బీసీఈ లోకల్ 4, నాన్ లోకల్ 2. ఎస్సీ గ్రేడ్ 1 లోకల్ 1, నాన్ లోకల్ 0. ఎస్సీ గ్రేడ్ 2 లోకల్ 7, నాన్ లోకల్ 2. ఎస్సీ గ్రేడ్ 3 లోకల్ 9, నాన్ లోకల్ 2. ఎస్టీ లోకల్ 7, నాన్ లోకల్ 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ లోకల్ 11 ఉన్నాయి, నాన్ లోకల్ 2 అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఓపెన్ కేటగిరీ ఉంది కదా, సో ఇక్కడ 49 + 12 మనకు 61 అయితే వస్తుంది. సో టోటల్గా ఓపెన్ కేటగిరీకి అనంతపూర్ డిస్టిక్కి ఉన్నటువంటి పోస్టులు 61 అండి, ఓన్లీ ఎస్జిటివి. సో ఈ లోకల్లో ఉన్నటువంటి 49 పోస్టులకి అదర్ డిస్టిక్ వాళ్ళు అప్లై చేయడానికి ఉండదు. ఈ నాన్ లోకల్లో ఉన్నటువంటి 12 పోస్టులకి మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో లోకల్ వాళ్ళు అయితే ఈ నాన్ లోకల్ ప్లస్ లోకల్ ఈ రెండింటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో లోకల్ వాళ్ళకే 61 ర్యాంక్ వరకు లోకల్ వాళ్ళే ఉన్నారనుకోండి, సో నాన్ లోకల్ వాళ్ళకి అక్కడ పోస్ట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉండదు. నెక్స్ట్ చాలామంది పోస్టులను చూసి భయపడుతూ ఉంటారు. ఫస్ట్ మీ రోస్టర్ అయితే తెలుసుకోండి, అంటే కేటగిరీ వైజు. ఫర్ సపోజ్ మీరు బీసీబీ కేటగిరీ అయినారనుకోండి, సో బీసీబీలో లోకల్లో ఓపెన్ 11 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవి అందరికీ అప్లికబుల్, అందరికీ అంటే ఓసీ కేటగిరీ అనేది, ఓపెన్ కేటగిరీ అనేది అందరూ ఇక్కడ జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో బీసీబీ మీరు కనుక అయితే ఈ 49 పోస్టులు, నెక్స్ట్ ఈ 11 పోస్టులకు కూడా మీరు ఎలిజిబులే. సో 49 + 11 60. సో బీసీబీ అయి ఉండి జనరల్ మీరు లేడీ అవ్వచ్చు లేదంటే జెంట్ అవ్వచ్చు. సో మీ ర్యాంక్ 60 బిలో ఉన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 11 పోస్టులలోనే నెక్స్ట్ లేడీస్ రిజర్వేషన్ కూడా ఉంటుందండి, 33% లేడీస్ రిజర్వేషన్. సో మీరు బీసీబీ లేడీ అయితే కనుక 62 ర్యాంక్ లేదా 63 ర్యాంక్ బిలో ఉన్నట్లయితే మీరు అక్కడ జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అందరికీ కూడా అప్లికబుల్ అవుతుందండి. సో ఫర్ సపోజ్ మీరు బీసీడీ అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి 10 పోస్టులకి, నెక్స్ట్ ఈ 49 పోస్టులకి, నెక్స్ట్ నాన్ లోకల్ వాళ్ళకంటే మీరే మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే కనుక ఈ 2 పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో టోటల్గా ఈ 61. సో మీ కేటగిరీలో ఉన్నటువంటి నాన్ లోకల్ పోస్టు ఇక్కడ 12, నెక్స్ట్ ఇక్కడ 49. సో మీరు కూడా 61 పోస్టులకి ఎలిజిబుల్గా ఉంటారు. సో ఇది అనేది అందరికీ అప్లికబుల్ అవుతుంది. ఈ ఓపెన్ కేటగిరీలో ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది అనంతపూర్ డిస్టిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కర్నూలు తీసుకున్నట్లయితే కనుక మనందరికీ తెలుసు ఏపీడిఎస్సి 2025లో హైయెస్ట్ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంటే కర్నూలు డిస్టిక్. నెక్స్ట్ కర్నూలు తర్వాత చిత్తూరుకి హైయెస్ట్ పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఓపెన్ కేటగిరీకి లోకల్ అయితే 536, నాన్ లోకల్ 133 ఉన్నాయి. బీసీఏ వాళ్ళకి లోకల్ 96, నాన్ లోకల్ 22. బీసీబీ లోకల్ 132, నాన్ లోకల్ 35. బీసీసీ లోకల్ 13, నాన్ లోకల్ 4 ఉన్నాయి. బీసీడీ లోకల్ 93, నాన్ లోకల్ 24. బీసీఈ
లోకల్ 53, నాన్ లోకల్ 14. నెక్స్ట్ ఎస్సీ గ్రేడ్ 1 లోకల్ వాళ్ళకి 13, నాన్ లోకల్ వాళ్ళకి 3. ఎస్సీ గ్రేడ్ 2 లోకల్ 88, నాన్ లోకల్ 20. ఎస్సీ గ్రేడ్ 3 లోకల్ 99, నాన్ లోకల్ 26. ఎస్టీ లోకల్ 80 ఉన్నాయి, నాన్ లోకల్ 19 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లోకల్ 135, నాన్ లోకల్ 33. ఫ్రెండ్స్, మీరు అదర్ డిస్టిక్ అయి ఉండి కర్నూలులో నాన్ లోకల్లో అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ మీ డిస్టిక్కి సంబంధించిన రోస్టర్ అయితే తెలుసుకోండి. మీ కేటగిరీకి సంబంధించి ఏ ర్యాంక్ వరకు వచ్చినట్లయితే మీకు జాబ్ వస్తుందో అక్కడ చూసుకొని తర్వాత నాన్ లోకల్ టాలీ చేసుకొని అందులో ఏది బెనిఫిట్ అవుతుందో మీకు అదైతే మీరు డెసిషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఏదైనా డిస్టిక్ అదర్ డిస్టిక్ అయి ఉండి బీసీడీ కేటగిరీ అయి ఉండి కర్నూలులో నాన్ లోకల్గా అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారంటే, సో బీసీడీ నాన్ లోకల్లో 24 పోస్టులు అయితే ఉన్నాయి. ఓపెన్లో నాన్ లోకల్లో 133. సో 133 24 ఎంత అవుతుంది అంటే 157. సో ఈ 157 పోస్టులకి ఇక్కడ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ మీరు బీసీబీ అనుకోండి, బీసీబీలో నాన్ లోకల్కి 35 ఉన్నాయి, లోకల్కి 133 ఉన్నాయి. సో టోటల్ ఇక్కడ 168. ఈ 168 పోస్టులకి మీరు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా మీరు నాన్ లోకల్ అయితే కనుక మీరు ఎక్కడైనా వేరే డిస్టిక్కి అప్లై చేయాలి అనుకున్నప్పుడు మొత్తం టాలీ చేసుకోండి. మరి ఎందుకంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదు. ఒకవేళ నాన్ లోకల్లో అప్లై చేసేసి జాబ్ రాకపోతే కనుక నష్టపోయేది మీరే కాబట్టి, సో మీ లోకల్ డిస్టిక్లో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ అదర్ డిస్టిక్ మీరు ఎక్కడైతే నాన్ లోకల్ అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ కూడా అన్ని టాలీ చేసుకొని ఎక్కడైతే బెనిఫిట్ అనిపిస్తుందో మీరు అక్కడ అప్లై చేసుకోండి. సో ఇదండి 2025 ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి రోస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.